ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన విద్య, వసతి, వికాసం కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. దాతలు అందించిన సామాగ్రి, పరికరాలపై వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా పొందుపరుస్తామని చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విద్య, వసతి, వికాసం కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి క్లుప్తంగా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు 2 నెలల ముందు నుంచే విద్య, వసతి, వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టినట్లు వివరించారు. పేద బిడ్డలకు మంచి చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ అధికారిని శోభారాణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సుజాత, సంక్షేమ హాస్టళ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక పిల్లల్ని హాస్టల్ పంపించడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అంటే సొంత పిల్లల్ని ఆ అమ్మ కానీ ఫాదర్ కానీ చూసుకోవాలి. ఎప్పుడు కూడా బయట పంపించినప్పుడు చాలా భయం ఉంటుంది. ఏదో వర్కౌట్ అవ్వట్లేదు, మా దగ్గర సరైన పరిస్థితి లేదు, కానీ అప్పుడే మాత్రమే ఇంటి నుంచి వేరే ఇంటికి పంపడం జరుగుతుంది. అక్కడికి పంపించినప్పుడు చాలా హెవీ హార్ట్తో ఒక మదర్ పిల్లల్ని పంపడం జరుగుతుంది. అక్కడే ఫెసిలిటీ సరిగా లేనప్పుడు చాలా ఫీల్ అవుతారు. సో ఆ నేపథ్యంలో మీకు అన్ని తెలుసు, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ జిల్లాలో నడపడం జరుగుతున్నాయి. మీ దగ్గర ఉన్న పొటెన్షియల్ వరకు మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, కానీ మేము ఒక అనాలిసిస్ చేసాం. అనాలిసిస్ చేసినప్పుడు చాలా గ్యాప్స్ వచ్చినాయి. పిల్లల్ని పంపించినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి, వాళ్ళకి టెన్షన్ ఉండకూడదు అనేది ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీని పేరు 3V's, విద్య, వసతి, వికాసం. సబ్ టైటిల్ అంటే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళు ఉండాలి. సో ఈరోజు వచ్చిన అందరు అతిథులకి నా నమస్కారం. ఈ ప్రోగ్రామ్ మామూలుగా అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఇది ఒక మన పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకునే వెళ్తేనే మనకి సాధ్యం అవుతుంది. సో చిన్న ప్రజెంటేషన్ దీంట్లో ఉంది. బ్రాడ్గా ఏం చేసామంటే జిల్లాలో 155 హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, యూటిలిటీ పరంగా. సో ఈ రిక్వైర్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అండ్ యూటిలిటీ నీడ్స్ కింద 2 భాగాల్లో డివైడ్ చేయడం జరిగింది. సో 5 minutesలో మన దీంట్లో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ అండ్ మైనారిటీ అందరూ ఉన్నారు. కానీ బీసీ వెల్ఫేర్ మేడం నేను నోడల్గా పెట్టాము, ఆవిడ కొంత ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. ఈరోజు అన్ని ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఉన్నారు. మీ అందరు దీంట్లో పాత్ర ఉంటుంది. నువ్వు దయచేసి నెక్స్ట్ 15-20 minutes మీరు కోఆపరేట్ చేస్తే మీకు కన్సెప్ట్ అర్థం అవుతుంది, మీరు మోటివేట్ కూడా అవుతారు. ఇది ఒక నోబల్ కాజ్, మనం అందరూ అన్ని పని చేస్తాం, కానీ దిస్ ఈస్ సంథింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అండ్ అది కూడా దే ఆర్ వెరీ టాలెంటెడ్ కిడ్స్, కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత అవకాశం లేదు, సౌకర్యం లేదు, కాబట్టి వెనకాలంటారు వాళ్ళకి కాల్సిన. సో సివిల్ వర్క్స్లో ఈ 5-6 ఐటమ్స్ చేస్తే 13.92 crores. దెన్ ఇలా వాటర్ సప్లై అండ్ శానిటరీ రిపేర్స్. సో దీంట్లో కొన్ని చోట్ల బోర్వెల్స్ లేదు, వాటర్ ట్యాంక్స్ లేదు, ఆరో ప్లాంట్స్ లేదు, సరైన డ్రైనేజ్ లేదు. ఎలక్ట్రిఫికేషన్ కూడా ఎలా అయింది అంటే లైన్స్ ఎప్పుడో వేస్తారు, ఎంపీఎస్ చాలా షార్ట్, తక్కువ ఎంపీఆర్ వైరింగ్ ఇవన్నీ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిపేర్స్ ఇస్ 1 part. సెకండ్ ఇస్ మేడం చెప్పినట్టుగా ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిషింగ్. ఇప్పుడు బాత్రూంలో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, విమెన్ హాస్టల్లో ఇన్సినరేటర్స్ చాలా అవసరం, కొన్ని చోట్ల గీజర్స్ కూడా అవసరం ఉంటాయి. ఈ నార్మల్ ఈ ట్యాప్స్, షవర్స్ ఇది లేనప్పుడు కనీసం బకెట్స్ కానీ, మగ్స్ కానీ ఇది చాలా అవసరం ఉంటాయి. అది ఒక రిక్వైర్మెంట్ చేయడం జరిగింది. సో ఇలా 2 parts, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిపేర్, సెకండ్ వచ్చేసి ఎక్విప్మెంట్స్ అండ్ ఫర్నిషింగ్ నీడ్స్ మీద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి ఇంకా ఫర్దర్ డీటెయిల్ మేడం చెప్తాను. వారు మీరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలతో నేను మాట్లాడడం జరిగింది. దీంట్లో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిషింగ్ నీడ్స్ ఏదో ఉన్నాయో
14.4 crore ఈ డైరెక్ట్గా మనం మొబిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మాకు గవర్నమెంట్ అమౌంట్ అనేది నిజంగా చెప్పాలంటే అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు ఇప్పుడు వస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియదు మనం ఏం చేయాలి. ఇలా మనం ఒక ప్యాంప్లెట్ లాగా తయారు చేసుకొని మీరు ఒక మిర్రర్ అన్ని చోట్ల వేసేసేయండి. దీంట్లో లైట్ గా మీ పేరు కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఇన్బాక్స్ చేసుకోవచ్చు. లైన్లో ఉన్నారు, కొంచెం వాళ్ళకి సోషల్ సర్వీస్ అనేది ఆలోచన ఉంది, ఈ మెసేజ్ వెళ్ళిపోతే ట్రిప్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుంది. సో విత్ దిస్ సార్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే ఉదయగిరి గారు అండ్ అదర్స్ ఎమ్మెల్యే ఆల్సో టు ప్లీజ్, అంటే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీ ఆలోచన ఏంటి, దీన్ని ఇంకా ఎలా బెటర్ చేసుకోవచ్చు, మీ సజెషన్ ఏంటి, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏముంది అని రిక్వెస్ట్. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.